హలో గైస్ అందరికి హాయ్. ఈరోజు మనం మైన్‌క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో, ఈరోజు ఎపిసోడ్‌లో మనం ఎండ్ సిటీకి అయితే వెళ్దాం గైస్. అండ్ లాస్ట్ ఎపిసోడ్ మనం ఎండర్ డ్రాగన్‌ని కిల్ చేసాం. సో, దానికేమంత అస్సలు వ్యూసే రాలేదబ్బా. నాకు తెలిసి మీకు ఇలా ఎండర్ డ్రాగన్ కిల్ అయ్యి నచ్చదేమో. సో, ఈరోజైతే ఎండ్ సిటీకి అయితే వెళ్దాం. ఇంకెందుకు లేట్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో, గైస్ నేనైతే షేడర్స్ అయితే కొంచెమే మరీ ఫుల్ అయితే కాదు. ఇక్కడ క్లౌడ్స్ అండ్ ఇక్కడ వాటర్ అబ్బా. నేను ఈ వాటర్ కోసం ఈ షేడర్స్ అయితే తీసుకున్నా. బాగా అయితే నచ్చింది. అండ్ విలేజెస్ కూడా యానిమేషన్స్ ఉంటాయి కదా, అవి వేసాను. చూద్దాం ఎట్టుంటాయో. ఏంది ఇది ఇటు అయిపోయారు గైస్. వాక్ బాగుంది బట్ చేతులు కట్టుకోలేదబ్బా. ఓకేలేండి. అండ్ నేనైతే మైనింగ్ అయితే చేశాను ఆఫ్లైన్లో. ఇప్పుడు డైమండ్స్ కూడా తీసుకుందాం. అండ్ గైస్ నాకైతే యా నేనైతే ఒక 3 డేస్ నుంచి అయితే స్లీప్ అయితే వేయలేదు. 2 నైట్స్ వచ్చి జాంబీస్తో ఫైట్ చేశా. ఇంకొక నైట్ వచ్చి ఇంకేం నిద్రపోకుండా అట్టే ఉన్నా. ఎందుకంటే మనకి ఫ్యాంటమ్స్ కావాలి. యా అండ్ ఏదబ్బా ఇది, ఇక్కడైతే శాండ్ ఇట్లాగా మనమైతే ఏషియన్ డెబ్రీస్ అయితే కావాలి కదా, నెదరైట్లో కూడా అప్గ్రేడ్ అవ్వాలి. సో ఇదైతే ప్రస్తుతానికైతే అవ్వదు అని అయితే అనుకుంటున్నా. సో దానికనైతే ఇవి ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాం ఎన్ని వస్తాయి. అదేసి 4 వస్తాయి అబ్బా. గన్ పౌడర్ చాలా కావాలి. ఏది ఇక్కడ ఉంది. గన్ పౌడర్ కూడా కావాలబ్బా. గన్ పౌడర్ ఫామ్ కూడా చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే లోపల అయితే పెట్టేద్దాం. మనం ఎన్సిటీకి అయితే వెళ్దాం. అండ్ ఇప్పుడైతే మైనింగ్ అయితే చెయ్యాలి. ఏమేం కావాలి. అండ్ ఇది చూసారా, సిల్క్ టచ్. యా నా దగ్గర ఎక్స్పీ ఎంతబ్బా, 68. 68 ఉండాలి. నేనైతే ఒక 20లోకి వచ్చేసింది. అండ్ ఇక్కడ ఫైటింగ్ చేసా కాబట్టి ఒక 10 ఎక్స్పీ అయితే వచ్చింది. 20 ఎక్స్పీకి స్వాడ్కి వచ్చి అంటే అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే చేసేదానికి లూటింగ్ 3. అండ్ ఈ ఫార్చ్యూన్ 3కి ఇంకొక పికాక్స్ చేసుకొని అన్బ్రేకింగ్ 3, ఎఫిషియన్సీ 4 ఉంది. సో ఈ రెండు అయితే కంబైన్ చేసేసా. అయితే నార్మల్. అండ్ షోల్ అయితే పైన ఉంది. నాకైతే ఈ బోనే బాగా నచ్చింది. యా అయితే సిల్క్ టచ్. అండ్ మన ఆర్మర్ కూడా అంత అయితే లేవు కానీ ఓకే పర్వాలేదు అన్నట్టయితే ఉంది. వాటర్ బకెట్ ఇంతే కదా మనకు కావాల్సింది. ఎండర్పల్స్. యా ఒక హాఫ్ స్టాక్ తీసుకుని వెళ్దాం. ఓకే. అండ్ ఇప్పుడు షౌల్ కూడా మనం నేనైతే చూసా ఎంచార్ట్మెంట్, దానికి ఎఫిషియన్సీ 4 అయితే వస్తుంది. సో దానికోసం అయితే 30 ఎక్స్పీ కోసం వెయిట్ చేసా. అండ్ ఇప్పుడైతే వెళ్ళి తీసుకుందాం. ఇది అండ్ నేను స్వాడ్ కూడా ఇక్కడ పెట్టేశాను గైస్. ఎందుకంటే నాకు ఫైర్ ఎక్స్పెక్ట్ కావాలి, అదొక్కటే లేదు ఇప్పుడు మనకి. సో దానికోసం అని నేనైతే పెట్టేసా. చూద్దాం అసలు వస్తుందో లేదో. ఇది దీనికి ఏం వస్తుంది ఇప్పుడు. నో, మనకు కావాల్సింది అయితే లేదు. ఒకటే వందకు వచ్చిందబ్బా. అయ్యో, ఇంకా 3 ఎక్స్పీతో వచ్చి ఇది కూడా పెట్టేసి కంబైన్ వచ్చి చేసేసుకుందాం. ఇది కూడా పైన పెట్టేద్దాం. మనం కింద వాటర్ వేయలేదు కదా, వేయాలా. ఇప్పుడైతే వెళ్దాం గైస్. నేను మైనింగ్ అంటున్నా కానీ ఆ మైనింగ్ గురించి మర్చిపోతున్నా ప్రతిసారి. ఇప్పుడు వెళ్ళి మైనింగ్ అయితే చేద్దాం. అండ్ నేను స్టార్టింగ్ సెకండ్ ఎపిసోడ్ ఏదో ఎపిసోడ్లో మైనింగ్ అయితే చేశా కదా, సో అక్కడ పక్కన డైమండ్స్ ఉన్నాయి. నేనైతే చూసుకోకుండా వెళ్ళిపోయా. అక్కడైతే 3 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కూడా వెళ్ళి అవి తీసేసుకుందాం. అండ్ నేనైతే ఒక 6 అనుకుంటానబ్బా కింద అయితే మైనింగ్ చేసింది. యా చూపిస్తా పక్కనే. మీరు పక్కనేనా అని అనుకుంటారు, అనుకోకపోయినా కానీ అనుకోండి. ఇటు సైడే ఇంకొక 3 ఎక్స్పీ వస్తే చాలా బాగా. 5 ఎక్స్పెక్ట్ వస్తుంది మనకి. నేను గోల్డ్ కోసం వచ్చి చూస్తే ఇక్కడ ఉంది. ఇదిగోండి గైస్, ఇక్కడే ఉన్నాయి డైమండ్స్. మనమే చూసుకోవాలా. ఒకటేనా, ఇది కూడా ఒకటే వచ్చింది. ఏయ్ గైస్, ఫార్చ్యూన్ 3 కదా, ఎందుకు ఇట్ వస్తుంది ఇది. ఓకే. అండ్ ఇప్పుడు మన మైనింగ్ దగ్గర అయితే వెళ్దాం. సో ఎస్ గైస్ వచ్చేసాం. ఇక్కడ 4 ఉన్నాయి.
ఎన్ని వచ్చాయి? ఇందాక 3 కదా, 4 వచ్చాయి. ఇవి బాగా వస్తున్నాయి అబ్బా పైన కంటే. ఓకే, యా గైస్ మీరైతే కామెంట్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్ మనం బేషన్ రెవ్యూన్ దగ్గరికి వెళ్దామా లేదా పిలిజర్స్తో ఫైట్ చేద్దామా అని. అండ్ ఇక్కడైతే 2 అబ్బా 25 డైమండ్స్ అయితే వచ్చాయి. యా అండ్ ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. ఈ డైమండ్స్ అయితే ఇంట్లో పెట్టేసుకొని. నైట్ అవుతుంది, తొందరగా అయితే వెళ్ళిపోతాం. నేను ఈ నైట్ అయితే స్లీప్ వేయాలని అయితే అనుకోవటం లేదు, బికాస్ ఫ్యాంటమ్స్ కోసం. ఇంతే కదా, ఇంకేమైనా కావాలా మనకి? ఐ థింక్ ఇవి చాలు అని అయితే అనుకుంటున్నా. యా నైట్ అయిపోతుంది అబ్బా. పదండి, ఫాస్ట్గా అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. అండ్ గైస్ మీకు ఈ షేడర్స్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఫాస్ట్గా అబ్బా, చూసేసాడు. జాంబీ కూడా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతామండి. రెడీగా ఉన్నారు. ఓ అమ్మా, అమ్మ మంచిగా అయింది. ఇక్కడ అంతా చీకటిగానే ఉంది. షర్ట్ ఓకే. వీడేం చేస్తున్నాడు గైస్? చావ్. ఇక్కడైతే వాటర్ వేసేసి మళ్ళీ పైకి అయితే వెళ్దాం. కిందకే ఉందా? యా బ్రీతింగ్. పద 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 పద. సెట్ ఫుడ్ తినాలా. వెళ్ళిపోదాం. ఓకే గాయస్ వచ్చేసాం. ఇది ఎక్స్ప్లోర్ చెయ్యాలి, బట్ ఆఫ్లైన్లో చూసుకుంటా. అండ్ ఏమేమి వచ్చాయో మీకు కూడా చూపిస్తా. ఓకే మనం క్రాస్కి పెట్టామా? బ్లాక్ తీసుకొని ఇక్కడ సెట్. అండ్ ఇప్పుడైతే వెళ్దాం మనం. ఒకేసారి పైన తీసేసుకుందామా? మనకు అవసరం లేని ఇది వరేద్దాం ఎందుకు. ఒకేసారి పైన కూడా తీసుకుని వెళ్దాం, మనకి కావాల్సినవి తీసుకొని వెళ్దాం. ప్రస్తుతానికి ఇవైతే అవసరం లేదు, ఇది తీసుకుందాం. వదిలేండి గైస్, ఇప్పుడు నేను ఆఫ్లైన్లో వస్తా కదా, సో అప్పుడైతే తీసుకుంటా. ఇప్పుడైతే వెళ్దాం. ఓహో నేనేనా వేసింది ఇది? ఓకే గైస్, మళ్ళీ నేనే వేస్తా. అండ్ ఇప్పుడైతే వెళ్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అన్నీ ఉన్నాయి, లేదు చూసుకుందాం. ఓకే గైస్, అండ్ ఇప్పుడైతే వెళ్దాం. నెదర్లో ఎలా ఉంటుందో తెలీదు. ఏం ఇస్తుంది? నెదర్లో ఎలా ఉంటుందో ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఇదేం లేదబ్బా, నార్మల్గానే ఉంది. పైకి వెళ్ళి చూస్తుంది కదా, ఏందది ఎట్టుంది? గైస్ నెదర్కి వైలెట్ కలర్తో ఏమన్నా, ఐ మీన్ పర్పుల్ కలర్తో చుక్కలు అయితే వచ్చినట్టున్నాయి. ఏయ్
గైస్ చూసారు, భూమి నుంచి వస్తున్నారు ఏందయ్యా గైస్, వాళ్ళు భూమిలో నుంచి వచ్చారు. నాకు తెలిసి యానిమేషన్ వల్లే ఉన్న అవు ఉంటుందేమో ఇట్ట. అండ్ ఈ స్కై ఏంది ఇట్టుంది, నాకైతే అసలు నచ్చలా ఈ స్కై. మళ్ళీ భూమిలో నుంచి వస్తున్నారు వీళ్ళ. ఎటు నుంచి చేద్దాం, ఇక్కడ నుంచి అయితే బ్రిడ్జింగ్ వేద్దామా. బ్లాక్స్ డట్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఇంకా అడ్జస్ట్ అవ్వాలి గైస్. ఇంకా పోవాలా, సరిపోయింది. వచ్చేసాం. ఎండర్ పర్ల్ తీసుకొని లెట్స్ గో గైస్. దీనిపైన స్పాన్ అయ్యి కామెడీ తీసుకుందాం. చిన్నగా అయితే వెళ్దాం అబ్బా, మళ్ళీ చచ్చిపోకుండా. ఎట్టుంది, ఇటైతే కిందకి వెళ్ళిపోవచ్చు ఈజీగా. మనకి ఇక్కడ ఉంది పోర్టల్. ఓకే, వెళ్ళి చూద్దాం దగ్గరలో ఏదైనా ఉంటే హ్యాపీ, లేదంటే ఇదేంటి ఇక్కడ జస్ట్ మిస్ వాడు కళ్ళలోకి చూసేదాన్ని. గైస్ మనకి ఇలా 2 కూడా ఉంటాయా ఏమో లేని, పోదాం మనం. ఇక ఫుడ్ గైస్, నేనైతే కొంచెం డిస్టెన్స్ అయితే పెంచుకుంటా, అటైతే అంటే దూరంలో ఉన్నా కూడా ఏమైనా కనిపిస్తాయేమో కదా. ఓకే, మనం కనిపిగానే తగ్గించేద్దాం గైస్. పోదాం ఇటు సైడ్. ఎటు సైడ్కి పోదాం అబ్బా, ఇటు పోదామా ఇటు పోదామా చూద్దాం, వాడి దగ్గరలో ఉంటాయా. సరే ఇటు సైడ్ ఏమన్నా చూద్దాం. ఇటు పోదామా. ఓకే ఫిక్స్, ఇటే పోదాం. ఎండపల్లి వేసుకొని ఏది జరిగితే అదే ఇంకా. ఓకే పర్ఫెక్ట్ ల్యాండింగ్. ఇక్కడ ఏదైనా గుర్తు పెట్టుకుందాం అబ్బా. ఓకే పోదాం. ఇక్కడ ఉందా, షిప్ కూడా ఉంది. ఇది కదా లక్ అంటే. ఇప్పుడైతే మనం తగ్గించేసుకుందాం, మళ్ళీ లాగ్ అవుతా ఉంటుంది అబ్బా, అదే తలకాయ నొప్పి. ఓకే స్ట్రైట్ వెళ్తే అయితే వచ్చేస్తుంది మనకి. ఇంకా మధ్యలో గ్యాప్ ఉందా, మధ్యలో గ్యాప్ ఉంది. పోదాం. కొంచెం ఉంటే చచ్చిపోయే వాళ్ళం అయ్యా. నాకు ఎండర్మ్యాన్ అడ్డం వచ్చారు. ఇక్కడ ఎంత దూరం వెళ్ళాలి పైకి. ఓకే
వచ్చేసాం. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలబ్బా. ఇది ఎంట్రన్స్ ఎక్కడ? ఓకే, చూసేసా. ఎస్, కొంచెం ఏంటబ్బా తగలట్లేదు. చచ్చింది. పక్కన ఇంకోటి కూడా ఉండాలి. పక్కన ఇంకోటి కూడా ఉంది. ఓపెన్ అవ్వు. ఎస్, ఓపెన్. చచ్చిపోయింది గైస్. మనకైతే ఒకటి వచ్చేసింది బాక్స్. ఒక్కటి కంప్లీట్గా వచ్చేసింది. ఓకే, పైన ఉందా? ఒకటి ఉంది, పైన ఉంది. తగలట్లేదు. మనం నార్మల్గా అయితే వెళ్ళిపోదాం. ఎస్, ఇక్కడ ఎదురుగా ఉందబ్బా ఒకటి. కొట్టిందా? కొట్టు దీన్ని. చచ్చిందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినట్టుంది. ఓ, షిఫ్ట్ పట్టుకొని ఉన్నానా? ఏది? ఇటు సైడ్ ఇంకొకటి ఉంది. ఓపెన్. బ్లాగ్ పెట్టుకుందాం. మళ్ళీ పడ్డాం అనుకోండి అంత. ఇంకా ఎవరబ్బా కొట్టేది? ఇటు సైడ్ కొడుతున్నారు. పైన ఎందుకు కొంప తీసి? గాయస్, నేనైతే అక్కడ నుంచి అయితే ఇంకొక సైడ్ ఉంది కదా, సో అటైతే వచ్చా. ఇటు సైడ్ నుంచి వెళ్ళాల్సింది పైకి. ఏమో లేండి, లెట్స్ గో. ఇటైతే వెళ్దాం. మన దారి రహదారి గైస్. ప్యాంట్, ఎమరల్స్. పైన ఇంకేమైనా ఉన్నాయా? సో ఇటు పైన అయితే ఇంకేం ఉండవు. సో అయితే తీసుకుందాం లైట్స్. ఎండర్ చెస్ట్ వస్తుందా గైస్ మనకి? చూద్దాం. సిల్క్ టచ్ కూడా తెచ్చాం కదా మనం. బా వచ్చింది. లైట్ కింద పడిపోయింది. పైన ఏం లేదు. అటు నుంచి చూస్తే అసలు ఏం లేదు ఇక్కడ కింద. దానికని ఇంకెందుకు వేస్ట్. ఓకే, కిందకి. ఇటు నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్కి అయితే వెళ్ళాలి పైకి. అటు నుంచి అయితే షిప్. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. ఇది కొంచెం ఎక్కడ పది. ఓహో, పైన ఉందా? ఆగక్క, ఆగు. తొందర ఎందుకు? ఇప్పుడు ఇటు సైడ్కి అయితే వెళ్దాం. లోపల ఎవరు ఉండకూడదు. పైకి వెళ్ళొద్దా?
తగిలిందా గైస్ దానికి? ఇంకొక షాట్ ఇద్దాం. తగలటం లేదనుకుంటా. ఈ బ్లాక్ తీసుకుందాం. ఓకే సెట్. పైకి పోదాం. దట్టేది ఏంటబ్బా పడట్లేదు. వదిలేని ఇది ఇటేద్దాం. ఓకే ఇప్పుడు ఇటు కూడా ఉందా? ఓహో ఇటేం లేదు. ఇంకా పైన ఏమైనా ఉంటుందా? ఏం లేదు. ఇటు నుంచి అయితే వెళ్ళిపోవాల్సిందే మనం. ఎస్ అటు సైడ్ ఉంది. అదేమైనా తగలద్దా మనకి? ఎందుకైనా మంచిది దాన్ని కూడా వేసేద్దాం. తగల్లా దూరం వెళ్ళిపోయింది. ఎస్ ఇంకొక షాట్ లే. ఎస్ పైన అదిగోండి. ఓకే ఓకే ఇంకొకటి. ఇంకొకటే తెరుగు. ఎస్ ఇంకేం లేవనుకుంటా. బా చూసుకోకుండా వెళ్ళిపోతే ఇంకేంది పరిస్థితి? పైన కూడా ఉంది. క్లోజ్ చేసేసింది. ఇంకొక షాట్ నువ్వు తెరుగు. ఇంకొక షాట్ అంతే. నువ్వు కూడా అవుట్. ఇంకొకసారి ఓపెన్ చేయి. ఓపెన్ చేసిందా? ఎస్ బ్లాక్ సరిపోతాయా గైస్? ఓకే లేండి ఒకసారి చూద్దాం. ఓకే సరిపోతాయా బ్లాక్స్? దగ్గరగా అయితే వచ్చేసాం. ఓకే అబ్బా ఇప్పుడు పైకి. లోపల ఏమైనా ఉన్నాయా? ఎస్ చెస్ట్ ఉంది. ఫాస్ట్కి వెళ్ళిపోదాం. పైన ఏం లేవు కదా? వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకుందామా? అక్కడ ఫస్ట్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి అంటే 3 వస్తాయి. ఇవి మళ్ళీ స్పాన్ అవుతాయా? ఏమో డౌటే. డ్రాగన్ వచ్చేసా. ఓ అమ్మా దర్చుకున్నా పడ్డానే. ఏయ్ మళ్ళీ సౌండ్ వస్తుంది. నాకు డౌటే గైస్. ఓకే అమ్మా సౌండ్ వస్తుంది అబ్బా. ఇది ఎక్కడో ఉన్నట్టుంది. ఇక్కడే జాగ్రత్తగా అయితే వెళ్దాం. డ్రాగన్ వచ్చేసా. డ్రాగన్ ఏంటబ్బా తీసుకోలేకున్నా డ్రాగన్ని. ఎస్ డ్రాగన్ వచ్చేసింది. లెట్స్ గో. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే లోపలికి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ చచ్చామనుకుంటే ఇద్దరంగా ఉంటుంది. పోషన్స్ దీన్ని కూడా తీసేసుకుందాం అబ్బాయి. ఎందుకు ఇది ఇక్కడ వేస్ట్గా? ఓహో ఇది ఇక్కడ ఉంది కదా ఒకటి. ఎస్ 6 ఇప్పుడు 8. పడిపో ఇంకా ఎంతసేపు? ఎస్ నైనా చాలు. ఇంకేం లేవు కదా ఇక్కడ. ఎస్ గైస్ మన ఎలక్ట్రా ఏది? ఎస్ వచ్చేసింది. వెళ్ళేటప్పుడు ఇటు నుంచే కిందకి వెళ్దాం. అప్పటికి బ్రతుకుంటే చాలు. వా అనవసరంగా ఆడమాడు గైస్. పర్వాలేదులేండి. కాబట్టి ఓన్లీ ఎఫిషియన్సీ ఒకటి లేదు ఇందులో. బీట్రూట్ తీసుకుందామా వద్దా? ఎందుకులేండి గైస్ వేస్ట్ దండగా. ఇప్పుడైతే ఎలక్ట్రా పెట్టుకుందాం. ఓకే
ఇవి కింద మళ్ళీ ఏమైనా తేడా వస్తే పోకుండా. లైట్స్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర? 3 ఉన్నాయి. 3 చాలా తీసుకుందామా? ఇంకొకటైతే తీసుకుందాం. 4 వద్దబ్బా, 5 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు పై నుంచి అయితే వెళ్దాం. బ్రతుకుంటే కలుసుకుందాం గైస్. ఓయ్, ఎండర్మ్యాన్ వచ్చాడు. సో ఫైనల్లీ మన ఎలక్ట్రా గైస్. ఏది? ఎస్, వచ్చేసాం. ఇంకా వెళ్దామా? ఎటు సైడ్ మనం వెళ్ళాల్సింది ఇంతకీ? ఎటబ్బా? ఐ థింక్ ఇట్ అనుకుంటున్నా. గో. మంచిగా ల్యాండ్ అవ్వాలి, నా కోరిక అదే. ఫస్ట్ ఇక ల్యాండ్ అవుదా, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఏరా ఇట్టేనా కాదా అని. ఎస్, ఇటు నుంచి అయితే వేస్ట్ చూద్దాం మనకి పడద్దో లేదో. ఎస్. సో గైస్, మనం ఎలక్ట్రా కూడా తెచ్చేసుకున్నాం. చాలా హ్యాపీ ఉంది. అబ్బా, నేను ఊరుమంటే నొక్కుతున్నా. సో లెట్స్ గో గైస్. ఇక మనకి బెడ్ మన ఇంట్లోనే కదా మనం వచ్చి. సరిపోయింది. వాన పడుతుంది ఏందబ్బాయి. ఓకేలేండి, ఇప్పుడు మన ఇంటికి అయితే వెళ్ళాలా. నేనైతే ఇప్పుడు స్లీప్ వేయాలని అయితే అనుకోవట్లా. ఇంటికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం గైస్. ఓ షేట్, అబ్బా. ఫస్ట్ నేను చెస్ట్ ప్లేట్. ఓకే, ఇప్పుడైతే మనకి అంతగా డ్యామేజ్ తగలదు. ఏ ఫ్యాంటమ్సా కొట్టేది? ఇదిగోండి ఫ్యాంటమ్స్ కొట్టేది. రండి 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 రండి, ఫుడ్ తినాలి గైస్. సో నేను వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. ఫ్యాంటమ్సే, వీటిని కొట్టేసి ఇంకా స్లీప్ వేసేస్తా. తగలద్దా? తగలటం లేదబ్బా. ఏంది ఇవి రావట్లే కిందకి? వాన పడేటప్పుడే రావాలా? మీకు మంచి రోజు తెలీదా ఎప్పుడు రావాలో? ఎస్ అబ్బా, ఒకటి వచ్చింది. నిండిపోయిందా? ఏం పడేద్దాం? ఈ బ్లాక్ని పడేద్దాం. 3 వచ్చాయి. ఇంకొకటి ఏది? ఇంకొకటి ఏదబ్బా? ఇంకొకటి మాయమైపోయిందా ఏంటి? సో గైస్, ఇదిగోండి ఫైనల్లీ అయితే మనమైతే హౌస్కి అయితే వచ్చేసాం. నేనైతే అక్కడే చచ్చిపోతానేమో అనుకున్నా, బట్ బ్రతికేసా. మంచిదే కదా బ్రతికితే. అండ్ నేనైతే నా ఐరన్ ఫామ్లో ఐరన్ చూపిస్తా. చాలా బాగా వర్క్ అవుతుంది అబ్బా ఇది. చూసారా ఎంత ఐరన్ వచ్చిందో? విదర్ స్కెలిటన్ని కూడా చంపేద్దాం. అది ఎంత, మన డ్రాగన్ ఉంది కదా, సో దాని కింద పెట్టేస్తే ఈజీగా అయిపోద్ది. మనమైతే అంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.